ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన జబర్దస్త్ అశోక్ వచ్చి ఫాదర్స్ అందరికి ఒక మ్యూజికల్ ట్రిబ్యూట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. సో ఎందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ హిమ్. And నాకు తెలిసినంత వరకు this is a little tribute from your side to your dad. మీరు మీ డాడీకి ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ ట్రిబ్యూట్. ప్లీజ్. మనం ఏ గిఫ్ట్ ఇవ్వలేం మేడం డాడీస్ కి, ఇదేదో బాగుంటది అనిపించింది. ఇదే ఎందుకు ఇచ్చానంటే, చిన్నప్పుడు 6th 7th ఆ టైంలో ఆటో డ్రైవర్, మా నాన్నగారు ఆటో నడిపేవారు. నన్ను పొద్దున్నే ఒక 5 కిలోమీటర్లు తీసుకెళ్లి నేర్పించి ఒక 1 అవర్ మళ్ళీ తీసుకొచ్చేవారు మేడం. దీన్ని నేను ఈ స్టేజ్ మీద తప్ప ఇంకెక్కడ కూడా నేను ఆయనకి గిఫ్ట్ ఇవ్వలేను అనమాట. సో నాకు ఇదే మంచి స్టేజ్ అనిపించింది. థ్యాంక్ యూ. అంటే ఆ 3 చక్రాల బండి కదిలితేనే రోజు ఇంట్లో తిండి అలా ఉండేది మేడం. సో ఆ ఆటో మరాయిస్తే దాన్ని పక్కన పెట్టేసి మొత్తం ఫ్యామిలీని పండగలని అన్నీ వదిలేసి చిన్నప్పుడు ఇది నేర్పిస్తుంటే మా నాన్నగారిని చాలా మంది చాలా అన్నారన్నమాట అండి. అంటే ఇది మన క్యాస్ట్ది కాదు, వేరే క్యాస్ట్ది కదా, ఎందుకు నేర్పిస్తున్నావు అదని చెప్పి చాలా మాటలు అన్నారు. సో వాళ్ళే నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో జబర్దస్త్ లో వాయిస్తుంటే భలే వాయింతాడు మీ ఓడు అనేసి మా నాన్నగారు తనతో నేను విన్నాను. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చాలా దెబ్బలు తిన్నారు మేడం మా నాన్నగారు. ఒకసారి అయితే ఒక 100 కేజీలు బరువున్న ప్లేటు కాలు మీద పడిపోతే కాలు ఇరిగిపోయింది మేడం. అలాంటి టైంలో కూడా నాకు ఒక 100 రూపాయలు ఇచ్చి నువ్వు వెళ్ళి ట్రై చేయరని చెప్పి, ఇలా ట్రై చేస్తున్నానంటే ట్రై చేయరని చెప్పి పంపించారు. సో అలా 100 రూపాయలు ఫుడ్కి ట్రావెలింగ్ కి ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకానే, అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోయానండి. అలా నడుచుకుంటూ వెళ్ళి స్టేజ్ నుంచి ఇప్పుడు కార్ తీసుకుని ఇలా తీసుకొచ్చాను ఇక్కడికి. నేను థ్యాంక్ యూ చెప్పడం కాదు కానీ ఒకటే కోరుకుంటా, నెక్స్ట్ టైంలో కూడా వీళ్ళకి నేను పుట్టాలి, ఇదే మిడిల్ క్లాస్ లో పుట్టాలి, కష్టపడి పేరైనా సరే డబ్బు అయినా సరే సంపాదించుకోవాలి మేడం. అదొకటే కోరిక. థ్యాంక్ యూ సో మచ్ నాన్నగారు. అండ్ అశోక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ ఎమోషన్స్ మా అందరితో షేర్ చేసుకున్నందుకు. ఇంద్రజ గారు, సూపర్. అశోక్ గారు, ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి మీ దగ్గర. అండ్ మోర్ దెన్ ఆల్ ఇలా సపోర్ట్ చేసే ఫ్యామిలీ మీకు ఉండడం చాలా పెద్ద అదృష్టం. అండ్ మీరు సక్సెస్ అవుతుంటే అది దగ్గరుండి చూడడానికి మీ పేరెంట్స్ ఉండడం ఇంకా పెద్ద అదృష్టం. ఇలాగే ఎప్పుడు కలిసి కలకాలం బాగుండాలి, మీరు హ్యాపీగా ఉండాలి, ఇంకా ఎదగాలి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.